అందరు బాగున్నారా? మేమందరం బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏమో మా ఊరు బంగారమ్మ తల్లి. అందరు చూసి నమస్కారం పెట్టుకోండి. మీ ఇంట్లో పిల్ల పాప అందరూ ఆయుసారోగ్యాలతో సల్లంగా చూడాలని. ఓం బంగారమ్మ తల్లి నమః. అందుకేనా పోతురాజు. అందరు నమస్కారం పెట్టుకోండి. పోతురాజు సల్లంగా చూస్తే అక్క చెల్లెల బంధం, అన్న చెల్లెల బంధం బాగా నిలబడుద్దంట. బాగా నమస్కారం చేసుకోండి. ఏమో మా గ్రామ దేవత పోలేరమ్మ తల్లి. అందరు నమస్కరించుకోండి. అందరు చల్లగా కాసి కాపాడుద్ది అమ్మవారు. మీ పిల్ల పాపల్ని మీ ఇంట్లో ఒంట్లో ఆరోగ్యాలు చల్లంగా చూసి మీ ఇంట్లో ఏమన్నా కలతలు నలతలున్నా పోగొట్టుద్ది ఆ తల్లి. ఆ తల్లిని నమ్ముకొని అన్నీ బాగా చేసుకోండి. జై పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ గుడి, బంగారమ్మ గుడి మా ఊర్లో ఉంది. కొన్ని రోజుల నుంచి సేవ చేద్దామని చేస్తున్నా. మీరు అందరు రోజు దర్శనం చేసుకోండి. రోజు చూపిస్తుంటాయమ్మని. ఓం గ్రామదేవత పోలేరమ్మ తల్లి, బంగారమ్మ తల్లి, పోతురాజు నమో నమో. పిల్లలకి పెద్దలకి ఎవరికి ఆరోగ్యం బాగలేకుండా ఆమెను తలుసుకొని దండం పెట్టుకుంటే పోలేరమ్మ తల్లి చల్లగా చూసిద్ది. మనం ఎక్కడికన్నా బయటికి పోయేటప్పుడు గ్రామదేవత కదా దండం పెట్టుకొని పోవాలి. వచ్చిందాక ఆమె కాసి కాపాడుకుంటుంది. మనం ఏంటంటే గ్రామంలో ఉండి బయటికి వెళ్ళేటప్పుడు ఆమె కదా ఫస్ట్ మనకు కనిపించేది. అందుకని ఆమెనే నమస్కరించుకోవాలి. ఆమె శివుడు వంశాన పుట్టిన ఆమె కాబట్టి మనని కీడితే శివుడు స్వరూపంగా తిరుగుతుంటుంది. మన పిల్లల్ని మన పెద్దల్ని అందరినీ కాసి కాపాడమని వేడుకోవాలి. చల్లదేవతకి నైట్ అన్నం వండి ఆడబెట్టుకొని పెరుగు కలిపి చల్ల ముద్ద పెట్టుకుంటే ఆదివారం మంచిది. ఎవరైనా చేసుకోవచ్చు. కొన్ని ఆపమండలు చల్ల ముద్ద పెట్టుకుంటే ఆదివారం రోజు మంచిది. పిల్లలకి పెద్దలకి అనారోగ్యం లేకుండా కాపాడుద్ది. పశువులు గేదెలు ఉన్నోళ్ళకి వాళ్ళు కూడా ఒక ఆదివారం చల్ల ముద్ద పెట్టుకొని ధూపదీప నైవేద్యం సాంబ్రాణి పొగ వేసుకుంటే ఆమె చల్లగా కాపాడుద్ది. చల్లని తల్లి ఏమో పోలేరమ్మ తల్లి. ఇంట్లో పేడ పిశాసాలు లేకుండా తరుము కొట్టిద్ది. ఆమె బంగారమ్మ తల్లి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనము ధాన్యం ఇచ్చిద్ది ఆ తల్లి. అందుకని ఇద్దరిని మా ఊర్లో గుడి కట్టించారు. ఆ పోలేరమ్మ తల్లి మీ అందరిని చల్లంగా చూడాలని వేడుకుంటున్నా. ఇంతే ఈడియా.